ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విహారీ గారు? ఏంటి ఏదో ఆలోచిస్తున్నా? అంబికమ్మ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను విహారీ గారు. ఓ, అయినా అత్తయ్య పెళ్లి గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? అయినా అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదు విహారీ గారు, అంబికమ్మ ఇన్ని రోజులు పెళ్ళొద్దని అంత గట్టిగా చెప్పినామే. ఒక్కసారిగా నాకు ఈ పెళ్లి ఇంపార్టెంట్ అని అంటుంది. అసలు ఎందుకలా అంటుందో అర్థం కావడం లేదు. అయినా అందులో ఉంది కనకం, పెళ్లి కొప్పుకున్న తర్వాత అత్తయ్య మా అందరి కోసం ఈ పెళ్లి జరగాలని తన అలా అందేమో. నువ్వెందుకు ఈ విషయం గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? విహారీ గారు, అంబికమ్మ పెళ్లి ఒప్పుకోవడం అంతా ఓకే. ఒక ఆడపిల్ల పెళ్లికి అమ్మా నాన్నలు చూసిన సంబంధం ఒప్పుకుంటే ఆ పెళ్లి కొడుకు వైపు అన్ని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఎలాంటి వాడో తెలుస్తుంది. కానీ అంబికమ్మకి అబ్బాయి నచ్చితే చాలని ఆమె చూసిన వ్యక్తిని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా పెళ్లి చేస్తున్నారు మీరు. అంటే కరణ్ సింగ్ మంచోడు కాదన్నా నీ అభిప్రాయం? నేను అలా అనట్లేదు విహారీ గారు. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేది నిజం. అలా చూసి పెళ్లి చేయకపోతే జీవితాలు ఎలా ఉంటాయి అన్నదానికి ఉదాహరణ నేనే. అలా అని మీరు మంచివాళ్ళు కాదని నా ఉద్దేశం కాదు విహారీ గారు. ఆ రోజు పొరపాటు జరిగింది. మా నాన్న అమెరికా సంబంధం చేయాలని వెనక ముందు ఆలోచించకపోవడం వల్లే కదా ఆ ప్రకాష్ మోసం చేశాడు. మీరు నేను చేయని తప్పుకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటి పొరపాటు ఇంకెవరి జీవితాల్లో జరగకూడదని ఇలా చెప్తున్నాను విహారీ గారు. కనకం, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మనకి జరిగింది వేరు, ఇక్కడ జరిగే పెళ్లి వేరు. మన మధ్య జరిగింది పొరపాటు కాదు, ఇట్ ఈస్ డెస్టినీ. నీకు నాకు అలా ముడేశాడు కాబట్టే అలా జరిగింది. అలాగని ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో అలా జరగదు. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వింకా ఎక్కువగా కూడా ఆలోచించొద్దు, సరేనా? ఆలోచించకుండా ఎలా ఉంటాను విహారీ గారు? ఇది నాకు కుటుంబమే. ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్లే.